ఏపీలో వర్షాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలకు పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఓవైపు ఏలేరు వాగు ఉధృతి, మరోవైపు ఎడతెరపిలేని వర్షాలతో పిఠాపురం అతలాకుతలమైంది. వరద ముంపులో చాలా గ్రామాలు ఉన్నట్లుగా సమాచారం. పిఠాపురం రూరల్ మండలం కాశీవారిపాకలు గ్రామంలోకి అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఏ క్షణం ఏం జరుగుతోందని భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో చాలా చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పిఠాపురంలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీస్తూ ఉన్నారు. నిన్న వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. కాగా ఇప్పటికే వరదతో విజయవాడ నగరంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలు కూడా నీట మునిగిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా తన సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వరద బాధితులకు అన్ని సౌకర్యాలు, ఆహార కొరత లేకుండా చూడాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేస్తున్నారు.